హలో అండి, మరొక వీడియోతో అన్షి అన్వి మీ ముందుకు వచ్చేసారు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము వాల్మార్ట్కి వెళ్తున్నాం. సో మాతో పాటు అత్తయ్య కూడా ఉన్నారు. అత్తయ్యని రమ్మంటే ఆవిడ రావడానికి ఇష్టపడలేదు. బట్ అయినా లాస్ట్లో రండి అని అంటే ఇంకా ఇష్టం లేకపోయినా అట్లాగే స్లోగా బయలుదేరారు. సో మాతో పాటు అత్తయ్య కూడా వచ్చేస్తే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. ఇది తెలుగు తల్లి విగ్రహం అండి. ఆర్చ్ వరకు వచ్చేసాము, అంటే స్ట్రీట్ ప్లాంట్ లోపల నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాము. సో బయటకు వచ్చేసాము, గాజువాక వైపు తిరిగేసాము, ఎంటర్ అయిపోయామన్నమాట వాల్మార్ట్ దగ్గరికి. అన్షి అన్వి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. దించగానే తనకి ఏం కావాలో ముందు వెతికేసుకుంటుంది, ఏ చాక్లెట్స్ ఏ బిస్కెట్స్ అని. సో మా అత్తయ్య గారు ఏంటిది గ్రీన్ టీయా, గ్రీన్ టీ అయితే నాకు వద్దు అని చెప్తుంది. చేదుగా ఉంటుందట గ్రీన్ టీ. సో వద్దని చెప్పారు ఆవిడ. అన్వి చూడండి, అన్వి ఏం కావాలంటుందో, మినీ ఫ్రయర్ కావాలంటుంది. మరి చేసుకుంటుందేమో. మిషన్ లిక్విడ్ తీసేసుకున్నాం మేము. అన్షికి బర్త్డే ఉంది సెప్టెంబర్ 2. సో దానివల్ల చాక్లెట్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఉంటాయి కదా, అవి తీసుకుందామని వెళ్ళాము. అన్షి డల్ అయిపోయింది. చాక్లెట్స్ తీసుకోమంటే తీసుకోలేదు అని మూడఫ్ అయిపోయి అక్కడ నుంచుంది. ఎందుకు అలా నుంచున్నావు అని అంటే, చాక్లెట్స్ తీసుకోలేదు, కనీసం ఐస్ క్రీమ్ అయినా తీసుకోవాలి కదా అని చెప్తుంది నాకు. సో వాళ్ళ నాన్నగారు అన్విని ఇక్కడ పెట్టి ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్ళారు. అవి చూస్తూ కావాల్సినవన్నీ తీసేసుకుంటున్నాము. చాక్లెట్స్ ఎక్కడున్నాయి అని వాళ్ళ నాన్నగారు అడిగితే, చాక్లెట్స్ ఎక్కడున్నాయో చూపించడానికి పరుగు పెట్టేసింది. సో చాక్లెట్స్ దగ్గరకు వచ్చి తనకు కావాల్సినవి ఏమైతే కావాలో, వాళ్ళ స్కూల్ స్ట్రెంత్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికని తీసుకున్నాము చాక్లెట్స్. అన్వికి మాత్రం చాకో పై ఇచ్చారు. ఎండింగ్ వరకు అది చేతిలోనే ఉంది. సో అన్షి హ్యాపీ, తనకు కావాల్సినవి కొన్నారు కదా, ఇక డాన్సే డాన్స్. ఆ చాకో పై మాత్రం ఎవ్వరికి ఇవ్వట్లేదు, కింద పెట్టట్లేదు అని. సో టవల్స్ ఏమన్నా తీసుకుంటావమ్మా అని అత్తమ్మని పిలిస్తే, టవల్స్ ఎందుకు నాన్న, ఉన్నాయి కదా, ఎందుకు డబ్బులు వేస్ట్ అని అంటున్నారు అత్తమ్మ. తనకి కోపం వచ్చి దానిలోనే వేసేసారు. ఎందుకు ఇలా అంటున్నారు ఆవిడ. షాపింగ్ అయిపోయిందా అని అంటే చాలా అంటే చాలు అని చెప్తుంది. ఇక బిల్లు అయ్యే వరకు కూడా అన్వి ఆడడమే. ఈ ఐస్ క్రీమ్ ఫస్ట్ తీసేసుకున్నాం కదా, ఇది మెల్ట్ అయిపోతుంది కదా, మేము బిల్లు వేసేసాక తర్వాత మార్చుకోండి అని చెప్పారు. సో ఆ బిల్లింగ్ అయ్యేంత వరకు అటు ఇటు పరుగు పెడుతూ ఇలా ఆడుతూనే ఉంది. ఇప్పుడేమో దెబ్బ తగిలేసిందంట పాపం, దెబ్బ అని చెప్తుంది నాకు.
ఎదురుగా అయితే అస్సలు కూర్చోమంటే కూర్చోలేదు. ఇక అంతా అయిపోయాక మేము బయటకు వచ్చి వెళ్ళిపోతుంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనిపించారు. సుప్రియ వాళ్ళ మదర్ అన్నమాట, ఆంటీ. వీడు హోప్ గాడు, బాగా ఆడుతుంది అనిషి, చాలా ఇష్టం హోప్ గాడు అంటే. తను సుప్రియ, ఈ ఆంటీ సుప్రియ వాళ్ళ పెద్దమ్మ గారు. అన్వి మాత్రం హోప్కి దూరంగానే ఉంది, తనకి చాలా భయం. సుప్రియ వాళ్ళ బ్రదర్ ప్రశాంత్ తమ్ముడు. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. సో మా వ్లాగ్స్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా పిల్లల్ని సపోర్ట్ చేయండి. Thank you for watching. Please subscribe Yadala Sisters Vlogs.